బ్రేకింగ్ చూస్తున్నాం. రేషన్ కార్డుల దరఖాస్తులపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. కొత్త రేషన్ కార్డుకు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. మ్యారేజ్ సర్టిఫికేట్, పెళ్లి కార్డు, పెళ్లి ఫోటో అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేయవద్దని చెప్పారు. రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రేషన్ కార్డుకు ఎవరు దరఖాస్తు చేసినా స్వీకరించాలన్నారు. దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లో దాన్ని పరిష్కరిస్తామని తెలిపారు. క్షేత్రస్థాయిలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్న మంత్రి నాదెండ్ల రేషన్ కార్డులో మార్పుల చేర్పుల కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా స్మార్ట్ రైస్ కార్డు తీసుకొస్తున్నామని, స్మార్ట్ కార్డుకు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని నాదెండ్ల మనోహర్ వివరించారు. రేషన్ కార్డుల దరఖాస్తులపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. కొత్త రేషన్ కార్డుకు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. మ్యారేజ్ సర్టిఫికేట్ కు పెళ్లి కార్డు, పెళ్లి ఫోటో అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేయొద్దని చెప్పారు. ఇక రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రేషన్ కార్డుకు ఎవరు దరఖాస్తు చేసినా స్వీకరించాలన్నారు. దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లో దాన్ని పరిష్కరిస్తామని తెలిపారు. క్షేత్రస్థాయిలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్న మంత్రి నాదెండ్ల రేషన్ కార్డులో మార్పుల చేర్పుల కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక సామాన్యుడికి అందుబాటులో ఉండేలా స్మార్ట్ రైస్ కార్డు తీసుకొస్తున్నామని, స్మార్ట్ కార్డుకు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.